హాయ్ మై యూట్యూబ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు తెల్లజొన్నలు ఎలా ఉడకబెట్టాలో చూపిస్తాను. చూడండి, ఇవి తెల్లజొన్నలు అండి. చూడండి, కనిపిస్తున్నాయా? ఇవి తెల్లజొన్నలు అండి. ఇవి మార్నింగ్ పూట ఉడకబెట్టుకొని టిఫిన్ టైప్లో తింటే చాలా బెటర్ అండి. ఉప్మా లాగా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఈ తెల్లజొన్నల్ని ఒక 24 అవర్స్ నానబెట్టిన తర్వాత ఉడికించుకోవాలండి. మీకు చూపిస్తాను చూడండి. 24 అవర్స్ తర్వాత వాటిని ఉడికించుకోవాలి. వాటికి మళ్ళీ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అండ్ కొత్తిమీర ఇవి ప్రిపేర్ చేసుకొని ఉండాలండి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసి పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ వేసి ఇలా దోరగా వేపుకోవాలండి. అండ్ జీలకర్ర కూడా యాడ్ చేయాలి చూడండి. అండ్ ఇంకా కొంచెం అల్లం వేసుకుంటే బాగుంటుంది. అల్లం వేసుకోవాలండి. అండ్ ఇంకా ఈ తెల్లజొన్నల్ని ఉడకబెట్టానండి. ఈ తెల్లజొన్నల్ని ఇప్పుడు మనం కళాయిలో వేసుకుందాం. తెల్లజొన్నల్ని వేసాక ఇలా దోరగా కొంచెం కలుపుకోవాలండి. చూడండి, కలుపుతున్నాను. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అంటే మీకు సరిపడేంత వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర చల్లండి. ఇలా ఇప్పుడు ఇంకా తీసేసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నానండి. టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇంకా టేస్ట్ చేస్తున్నాను చూడండి. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మార్నింగ్ పూట తినండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.